ఇప్పట్లో దక్షిణాదిలోని చాలా మంది యువ నటీమణులు షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షోరూంలు, ఇతర ఈవెంట్ల ప్రారంభోత్సవాలకు హాజరు కావడం సాధారణ విషయంగా మారింది. ఇలాంటి ఈవెంట్స్ వారికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా పబ్లిక్ దృష్టిలో ఉండేలా చేస్తాయి. ఇటీవల నిధి అగర్వాల్ కి భీమవరంలోని ఓ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చింది. ఇది ఆగస్టు 10న జరగాల్సి ఉంది. అయితే సోషల్ మీడియాలో ఆమె విజయవాడలో ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే బోర్డు ఉన్న వాహనంలో రావడం చూసి హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనం ఎలా ఆమెకు వచ్చిందని అనుమానాలు చెలరేగాయి. దీనికి తోడు నిధి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి హరిహర వీరమల్లు సినిమాలో నటించడంతో గాసిప్స్ మరింత ఊపందుకున్నాయి. దీనిపై నిధి ఆగస్టు 11న వెంటనే స్పందించింది. స్థానిక ఈవెంట్ నిర్వాహకులు పూర్తిగా లాజిస్టికల్ కారణాల కోసం ఆ వాహనాన్ని ఏర్పాటు చేశారని, తనకు వాహనం ఎంపికలో ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ వాహనం నేరుగా అధికారుల ద్వారా తనకు ఇచ్చారనే వార్తలు పూర్తిగా అసత్యమని తేల్చి చెప్పింది. తన అభిమానులను విలువైన వారిగా భావిస్తున్నానని, తప్పుడు సమాచారం మరింత వ్యాపించకుండా నిజం చెప్పడం అవసరమని నిధి తెలిపింది. ఈ సంఘటన మొత్తం నిర్వాహకుల ప్రాక్టికల్ సదుపాయాల కారణంగా జరిగినదేనని ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇక వర్క్ ఫ్రంట్ లో నిధి అగర్వాల్ ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తున్న ది రాజాసాబ్ సినిమాలో బిజీగా ఉంది. ఈ చిత్రం సంక్రాంతికి 2026 నాటికి విడుదల కానుంది. అయితే ఆమె అభిమానులు ఈ భారీ రాబోయే సినిమాకి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.